టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఓవరాల్గా పాన్ ఇండియా వైడ్గా తండేల్కు మంచి కలెక్షన్లు నమోదయ్యాయని టాక్. ఇంతకీ తండేల్ మూవీ ప్రమోషన్స్లో పీఆర్ మీద నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంతకీ నాగ చైతన్య ఏమన్నాడో ఈ స్టోరీలో చూసేద్దాం. అక్కినేని నాగ చైతన్య జోష్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏమాయ్ చేసావే మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పట్టుమని 4 years కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైంది. అంతేకాకుండా ప్రజెంట్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ప్రెజెంట్ బాలీవుడ్ లో రన్ అవుతున్న పిఆర్ యాక్టివిటీ మీద నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పిఆర్ల నియమించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మనం చేసే ప్రమోషన్స్ వల్లనే సినిమా ఆడియన్స్ లోకి వెళ్తుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పిఆర్ గేమ్ లోకి నేను చాలా ఆలస్యంగా వచ్చాను. సోషల్ మీడియా కూడా అరుదుగా వాడుతుంటానని నాగ చైతన్య చెప్పాడు. నా వరకైతే మూవీ కోసం వర్క్ చేశామా, ఇంటికి వెళ్లామా, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశామా అన్నట్లు ఉండడమే నాకు ఇష్టమని నాగ చైతన్య స్పష్టం చేశారు. అంతేకాని నాకు ఈ పాలిటిక్స్ ప్లే చేయడం తెలియవు. నువ్వున్న ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్నిసార్లు పబ్లిసిటీ వర్క్ చేయాలి. అప్పుడు తప్పదు. గత 2 ఏళ్లలో పీఆర్ అనేది ఎక్కువైంది. ప్రతి నెల లక్షల్లో పీఆర్ కోసం ఖర్చు పెట్టడం అంటే సరైన వేలో ఉన్నట్లు కాదనే పరిస్థితి క్రియేట్ అయింది. మూవీ రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పబ్లిసిటీ కోసం ఖర్చు చేయాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పులేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు. పక్క నుండి తొక్కేయడానికి చూస్తారు. అది నాకు ఏమాత్రం అర్థం కాదు. అలా చేయడం కూడా తప్పు. పక్కనోళ్లని ఇబ్బంది పెట్టే బదులు ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం, ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్లడం చేయొచ్చు కదా అని నాగ చైతన్య కామెంట్స్ చేశారు. ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన మాజీ సతీమణి సమంతతో విడిపోవడం గురించి కూడా మాట్లాడారు. విడాకులనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలొచ్చాయి. నా మీద నెగిటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా ఆపేయండి. మీ భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించండి అని అన్నారు. నాగ చైతన్య డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉంటూ 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభితాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు వీరిపై భారీగా నెగిటివిటీ వచ్చిందన్న సంగతి తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా శోభితాను అయితే శామ్ ఫ్యాన్స్ గట్టిగానే తిట్టుకున్నారు. అసలు సమంత నాగ చైతన్య విడిపోవడానికి శోభితానే కారణం. ఆమె వల్లనే శామ్ కు విడాకులిచ్చాడంటూ శోభితాను సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ ప్రచారంపై అక్కినేని నాగ చైతన్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ, నేను సమంతతో విడాకులు తీసుకోవడానికి కారణం శోభిత అనే ప్రచారం విని చాలా బాధపడ్డాను. అసలు ఆమెకు ఈ చెడ్డ పేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణం కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్లా బ్యూటిఫుల్ గా ఎంట్రీ ఇచ్చింది. మా మధ్య ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాతే రిలేషన్షిప్ లా మారిందని నాగ చైతన్య క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా చైతన్య తాజా తండేల్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా చైతన్య చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టును పంచుకుంది.
అలలు మరింత బలపడుతున్నాయని క్యాప్షన్ పెట్టింది. బుక్ మై షోలో జస్ట్ 1 డేలోనే 2 లక్షలకు పైగా తండేల్ టికెట్స్ బుక్ అయ్యాయి. అలాగే ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు సంస్థ తెలిపింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి జీవించేశారు. అందమైన లవ్ స్టోరీని సినిమాటిక్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ చందు సక్సెస్ అయ్యారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, ఆ ఇద్దరి యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్ తండేల్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి.